కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? అధిక శ్రమతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చక్కని శ్రద్ధ తీసుకుంటారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో కూడా వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క వృత్తి, సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి విషయాల్లో మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో మీకు శ్రమ, స్ట్రెస్ లాంటివి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీ యొక్క వివేకవంతమైన నిర్ణయాలతో పెట్టుబడుల విషయం కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క కుటుంబ విషయాల్లో కావచ్చు, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న పని సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయ సాధన విషయంలో మీ యొక్క వివేకవంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధిస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి, నూతన పెట్టుబడులు, మానసిక ప్రశాంతత కొరకు అధికంగా ఖర్చులు చేసే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా చేసే ఖర్చులు కూడా మీకు ఉపయోగకరంగా ఉండడం, అది ఆధ్యాత్మిక ఆలోచనలు కావచ్చు, మానసిక ప్రశాంతతకు సంబంధించి కావచ్చు, మొదలైనవన్నీ కూడా చాలా వరకు ఉపయోగపడే ఖర్చులు లాంటివి చేసే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా దాంతోపాటుగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది సంపూర్ణంగా అందడం, పెద్దల యొక్క ఆశీస్సులు అనుకూలంగా ఉండడం, భూమి, స్థిరాస్తులు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేయడం, అదేవిధంగా ఆ యొక్క సంతాన వర్గాన్ని విద్యాపరంగా దూర ప్రదేశాలు పంపించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేయడం, వారి సంబంధమైన ఖర్చులకు అవకాశం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది. ముఖ్యంగా గృహ సౌఖ్యంతో పాటు వ్యక్తుల యొక్క సహకారం, తల్లి యొక్క సహకారం, అదేవిధంగా గృహాన్ని చక్కగా పెట్టుకోవడానికి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు లాంటివి మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో కావచ్చు, తల్లి యొక్క ప్రోత్సాహంతో తప్పనిసరిగా గృహానికి సంబంధించిన విషయాలు, విద్యాపరమైన విషయాలు మొదలైనవి అనుకూలంగా ఉండడం, నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, నూతన ఆహార స్వీకరణ మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ వ్యక్తిగత ఆలోచనలలో అధిక శాతం ముఖ్య ఆలోచనలు, ముఖ్య మార్పులు అంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో నూతన మార్పుల కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు.